మనం మార్కెట్ లో వేలకు వేలు పెట్టి చేయించుకునే ఫేషియల్స్ కి చాలా ధీటుగా పనిచేస్తుంది DIY. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మన స్కిన్ చాలా సపుల్ గా అండ్ చాలా సూతింగ్ గా బ్రైటనింగ్ గా చాలా అందంగా తయారవుతుంది. ట్రస్ట్ మీ. అందమా అందమా అందనంటి అందమా. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ హోమ్ రెమెడీస్ బోలెడు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద పవర్ఫుల్, సింపుల్ గా చాలా ఎఫెక్టివ్ గా బ్రైడల్ గ్లో నిచ్చే DIY ఫేషియల్. మనం మార్కెట్ లో వేలకు వేలు పెట్టి చేయించుకునే ఫేషియల్స్ కి చాలా ధీటుగా పనిచేస్తుంది DIY. మనం ఇంట్లో చేసుకున్నంత మాత్రాన దాని ఎఫెక్టివ్నెస్ ఏమీ తగ్గదు అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ ప్రైస్ తో. ఎందుకంటే మనం ఫేషియల్స్ బయట చేయించుకుంటే చాలా ప్రైజీగా ఉంటాయి. కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్స్ కి వెళ్తే ఇంకా ప్రీమియం గా ఉంటాయి ప్రైసెస్ అన్ని. సో నేను చెప్పే హైడ్రా ఫేషియల్ ని మీరు ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు కానీ, లేదా మీ స్కిన్ గ్లో తగ్గింది, లేదా హైడ్రేషన్ తగ్గింది, స్కిన్ డ్రై గా ఉంది అన్న టైంలో కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మన స్కిన్ చాలా సపుల్ గా అండ్ చాలా సూతింగ్ గా బ్రైటనింగ్ గా చాలా అందంగా తయారవుతుంది. ట్రస్ట్ మీ. అండ్ ఎక్కడ స్కిప్ కొట్టకుండా లాస్ట్ వరకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తే నేను చెప్పిన రిజల్ట్స్ మీరు కూడా చూస్తారు. అండ్ స్కిన్ చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది అండ్ చాలా సింపుల్ మేకప్ తో కూడా ఒక స్కిన్ షైనీగా, అంటే మన స్కిన్ లోపల నుంచి హైడ్రేటెడ్ గా మంచి షైనీగా ఉంటే మనం కొంచెం మేకప్ వేసుకున్నా కానీ చాలా బ్రైట్ లుక్ వస్తుంది. నాకు కమెంట్స్ లో ఒకరు అడిగారు అనమాట, అక్క నాకు మ్యారేజ్ March 22 ఉంది, ఏదన్నా స్కిన్ గ్లో పెరగడానికి ఏదన్నా చెప్పండి టిప్ అని చెప్పేసి. సో తన కోసమే ఇది. మ్యారేజ్ కి ఇంకొక 2 వీక్స్ ఉన్నా 3 వీక్స్ ఉన్నా కానీ వీక్లీ వన్స్ చేసుకుంటూ అండ్ అప్పుడప్పుడు మనం స్కిన్ లోకి హైడ్రేటెడ్ గా ఉంచుతూ ఈ ఫేషియల్ ని వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే స్కిన్ బ్రైడల్ గ్లో తో కంపల్సరీగా మెరిసిపోతుంది. అండ్ ఈ ఫేషియల్ లో క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, స్టీమింగ్, ఫేస్ మసాజ్, టోనింగ్ ఇవన్నీ కూడా అంటే ఒక ఫేషియల్ లో ఉండాల్సిన స్టెప్స్ అన్ని కూడా ఇన్కల్కేట్ అయి ఉంటాయి. సో మనం ఒక దాని తర్వాత ఒక స్టెప్ ని క్లియర్ గా చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఫస్ట్ స్టెప్ మన ఫేస్ ని క్లెన్స్ చేసుకోవడం. మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే ఆ ఫేస్ వాష్ చేసుకోండి. మీ దగ్గర ఫేస్ వాష్ లేకపోతే మనం బేసన్ తో, అంటే ఓన్లీ బేసన్ తో మీ దగ్గర ఉన్నా కానీ క్లెన్స్ అయిపోతుంది, కంప్లీట్ క్లెన్స్ అవుతుంది. మన ఫేస్ ని క్లియర్ గా క్లెన్స్ చేసుకున్న తర్వాత ప్యాడ్ డ్రై చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా చూడాలి. సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంకోటి స్కిప్ చేయకుండా, ఎందుకంటే నేను టైం ని మీకు మేనేజ్ చేసుకోవడానికి ఫస్ట్ డే కొన్ని నానబెట్టాల్సినవి నానబెట్టేసుకుని, మిక్సీ పెట్టాల్సినవి మిక్సీ పట్టేసుకుని టైం తొందరగా అయిపోవడానికి నేను టిప్స్ చెప్తూ ఉంటాను. కాస్త ఓపికగా మీరు చూస్తే అన్ని చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఆ తర్వాత మీరు చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఈ ఫేషియల్ లో మనము ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని వాటిని తగినంత రోజ్ వాటర్ లో నానబెట్టాలి. ఒక 30 మినిట్స్ నానబెడితే చియా సీడ్స్ రోజ్ వాటర్ ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఇలా నానిపోతాయి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని, కావాలనుకుంటే మిక్సీ వేసేటప్పుడు కాస్త కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఇంకాస్త రోజ్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా తయారవ్వాలి కరెక్ట్ గా. అండ్ ఇలా తయారైన తర్వాత ఇందులో వెజిటబుల్ గ్లిజరిన్ మన స్కిన్ కి హైడ్రేషన్ ఇవ్వడంలో అండ్ ఆ హైడ్రేషన్ మాయిశ్చరైజర్ ని మెయింటైన్ చేయడంలో అండ్ మన స్కిన్ ని స్మూత్ గా సబుల్ గా చేయడంలో గ్లిజరిన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గ్లిజరిన్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. హనీ మన స్కిన్ కి చాలా మైల్డ్ బ్లీచింగ్ ఏజెంట్ గా అండ్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మన స్కిన్ మీద ఏమన్నా లైట్ గా బ్లెమిషెస్ ఉంటే వాటిని క్లియర్ చేయడంలో కూడా హనీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బేసన్ ఫ్లోర్, మన మామూలు శనగపిండి ఇంట్లో పట్టించుకున్నది 1 టేబుల్ స్పూన్ అంతా. ఇప్పుడు అన్ని వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఫేషియల్ ప్రాసెస్ లో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి చూడాల్సిన అవసరం ఉండదు. సో ఇది తయారు చేసి పక్కన పెట్టేసుకుంటే మనం విల్ గో ఇంటు ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ క్లెన్సింగ్. క్లెన్సింగ్ కి మనం ఇక్కడ టొమాటో జ్యూస్ తీసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ అంతా మనకు కావాల్సినంత టొమాటో జ్యూస్ తీసుకుంటున్నాను. టొమాటో జ్యూస్ మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మన పోర్స్ ని క్లీన్ చేయడంలో, మన బ్లెమిషెస్ ని క్లియర్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది టొమాటో. సో టొమాటో జ్యూస్ ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. అండ్ అందులో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు మామూలుగా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటనే పెడితే పులిసిపోతుంది కదా, అలాంటి పులిసిన పెరుగు అయితే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒకవేళ పులిసిన పెరుగు లేదు, ఫ్రెష్ పెరిగే ఉంటే అదే యూజ్ చేసుకోండి. బట్ పులిసిన పెరుగుకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ చాలా పెరిగి ఉంటాయి అనమాట. మన స్కిన్ ని బ్లీచ్ చేసి వైటనింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది పులిసిన పెరుగు. మనం ఇంట్లో పులిసిపోయింది అని పడేసే పెరుగుని తీసి పెట్టుకుంటే మనం ఫేస్ ప్యాక్స్ లో, హెయిర్ ప్యాక్స్ లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పెరుగు 1 టేబుల్ స్పూన్, 2 బాగా కలిపేసి మనం క్లెన్స్ చేసుకున్న ఫేస్ మీద నిదానంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా అప్లై చేసుకుంటున్నప్పుడు డ్రై అవుతూ ఉంటది. నెక్స్ట్ దాని మీద ఇంకొక లేయర్ లేయర్ నిదానంగా అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత నిదానంగా రబ్ చేశారనమాట. ఈ టొమాటో జ్యూస్ అండ్ మనం పెరుగు కలిపిన ఈ జ్యూస్ మొత్తం మన స్కిన్ మీద డెడ్ సెల్స్ ని అండ్ పోర్స్ లో ఉండే అనవసరమైన డర్ట్, బ్యాక్టీరియా, ఎక్సెస్ ఆయిల్ ని చాలా క్లియర్ చేస్తుంది. అండ్ మన స్కిన్
స్కిన్ కి నెక్స్ట్ స్టెప్ లో ఇవ్వబోయే న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని కూడా పెంచుతుంది అనమాట. లోపలి వరకు క్లెన్స్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అన్ని కూడా మన స్కిన్ లోపలి వరకు వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మన డెడ్ స్కిన్ ని క్లియర్ చేయడమే కాకుండా కంప్లీట్ గా ఒక డెడ్ లేయర్ మన స్కిన్ మీద ఉన్నది మొత్తం రిమూవ్ చేస్తుంది అనమాట, చాలా జెంటిల్ గా. అండ్ ఇప్పుడు మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ పెట్టేసుకోండి ఫేస్ కి. స్టీమర్ లేదు అన్న వాళ్ళు ఒక స్టీల్ గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని ఒక టవల్ ని దాంట్లో డిప్ చేసి ఆ వాటర్ ని మొత్తం డ్రైన్ చేసి వేడిగా ఉండే టవల్ ని ఫేస్ మీద పెట్టుకుంటే పోర్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ మనం క్లెన్స్ చేసాము, ఇప్పుడు ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఓపెన్ చేయడానికి అనమాట మన ఫేస్ మీద ఉండే పోర్స్ అన్ని. అండ్ నిదానంగా ఇలా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ ఇలా చేస్తూ ఉంటే పోర్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఓపెన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన పోర్స్ అన్ని క్లీన్ అయ్యాయి, ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన హైడ్రేటింగ్ నరిషింగ్ ఫేషియల్ ప్యాక్ ఇవ్వడం అనమాట. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న చియా సీడ్స్, రోజ్ వాటర్, గ్లిజరిన్ అన్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫేస్ ప్యాక్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని ఇది కొంచెం థిక్ లేయర్ అప్లై చేయాలి, ఎందుకంటే ఇందులో ఉండే చియా సీడ్స్ మనకు లైట్ గా ఉండదు. థిక్ లేయర్ గా అప్లై చేసుకుంటే మన స్కిన్ కి కావాల్సిన నరిష్మెంట్ అంతా ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ని మన ఫేస్ మీద ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఇది డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం స్కిన్ మీద పెట్టుకుంటే అది మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అని మన స్కిన్ అబ్జర్వ్ చేసుకునే టైం ఇస్తే చాలు. ఇది డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. డ్రై అయినా చాలా కష్టం తీయడం, ఎందుకంటే సేమ్ మెంతులు ఉన్నట్టు అనమాట. మెంతులు ఎలాగైతే చాలా స్టిఫ్ గా అయిపోతుంది ఆరిపోతే, చియా సీడ్స్ కూడా అంతే, ఎండిపోతే చాలా తీయడం చాలా కష్టం. కష్టం అంటే మళ్ళీ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకుని, అంటే షార్ప్ ఎడ్జెస్ లేని ఒక స్పూన్ తీసుకుని నీట్ గా తీసేసుకుంటే మీ ఫేస్ ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ తీసాక ఇప్పుడు ఒకసారి మన అద్దంలో మన ఫేస్ చూసుకుంటే తెలుస్తుంది తేడా. స్కిన్ ఎంత సాఫ్ట్ గా, ఎంత హైడ్రేటింగ్ గా కనిపిస్తుందో, అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ షైన్ వస్తుంది ఫేస్ లో. అండ్ ఫస్ట్ టైం కి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంకా మీరు జస్ట్ ఇప్పుడే కాబట్టి అది అప్లై చేసింది, ఆ వెంటనే కనిపించే గ్లో కంటే కూడా నెక్స్ట్ డే కి ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది స్కిన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు టోనర్ ని స్ప్రే చేసుకోవాలి. టోనర్ ని కానీ, లేదా నేను ఇక్కడ నాచురల్ టోనర్ గా రోజ్ వాటర్ ని వాడుతూ ఉంటాను. సో ఇక్కడ రోజ్ వాటర్ ని స్ప్రే చేస్తున్నాను. ఇంతవరకు ఓపెన్ అయ్యి నరిష్మెంట్ ఇచ్చేసిన పోర్స్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇంతవరకు ఇచ్చిన నరిష్మెంట్ మొత్తాన్ని లాక్ చేసి మనకు నెక్స్ట్ డే వరకు స్కిన్ మొత్తం రిపేరింగ్ ప్రాసెస్ లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, అంతే ఇంకా మనం చేయాల్సింది. అండ్ ఈ స్టెప్ తో ఫేషియల్ కంప్లీట్ అయినట్టే. మనం స్కిన్ కి క్లెన్స్ చేసాము, డెడ్ లేయర్ ని ఎక్స్ఫోలియేట్ చేసాము, మన ఫేస్ మీద పోర్స్ ని ఓపెన్ చేసాము స్టీమింగ్ ఇచ్చి, అండ్ దానికి కావాల్సిన నరిష్మెంట్ ప్యాక్ ఇచ్చాము, అండ్ అలాగే ఓపెన్ చేసిన పోర్స్ ని క్లోజ్ చేసాము. సో కంప్లీట్ మన ఫేషియల్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. అండ్ ఈ ప్రాసెస్ ని మీరు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్స్ లో వచ్చి రాయండి. అండ్ ఇలాంటి బోల్డ్ బ్యూటిఫుల్ హోమ్ రెమెడీస్ చెప్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే సజెషన్ ని కూడా ప్లీజ్ గివ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాటి మీద నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బై బై.